గంటా దామోదర్ రెడ్డి నా పేరు. మహబూబాద్ జిల్లా కేశవంతరం మండలం కల్వల గ్రామం. నేను బీఎస్సీ చేసిన. ఈ రసాయనిక ఎరువులు మంచి కావు, పర్యావరణం పాడైపోతుందని చెప్పేసి 19 సంవత్సరాల క్రితము సుభాష్ పాలేకర్ గారి స్ఫూర్తితోని ప్రకృతి వ్యవసాయం చేపట్టడం జరిగింది. అనేక అవకతవకలు జరిగినప్పటికీ కూడా వాటిని తట్టుకుంటూ ఒక అడుగు ముందు వేయడం జరిగింది. ఆత్మధైర్యం ఆత్మస్థైర్యంతో ముందు అడిగేసిన ఇవాళ విజయకేతనం ఎగరేస్తున్నాం. సో 9 విదేశాలకు పశువు పంపుకుంటూ 22 రకాల పశువులను కల్టివేషన్ చేస్తున్నాము. ఆవు పేడ, ఆవు మూత్రము, పెంటతో పండిస్తున్నాము. నీరు లేకుండా వరి పండిస్తున్నాము. క్యాన్సర్కి పసిపిస్తున్నాము. ఇదే రకంగా పప్పులు, పెసరపప్పు, మినుములు, కందులు ఇవన్నీ కూడా పప్పులు పండిస్తాం. నల్ల కందులు కూడా పండిస్తున్నాం, ఎర్ర కందులు పండిస్తున్నాం. ఇలా చెకోవా, రక్తశాలి, ఆరుతడి బియ్యాల క్రిస్టల్ ఈలల టైప్లో క్రిస్టల్ ఈలలు, తర్వాత చిట్టి ముత్యాలు ఇవన్నీ కూడా పండిస్తున్నాం. కాబట్టి మంచి ఎంతైతే కష్టం ఉందో అంత లాభం ఉంది, ఎంతైతే తెగింపు ఉందో అంత పేరుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది ఒక రణరంగమే. ఎవరైనా కూడా ఊరికే చేస్తామంటే కాదు, ప్రకృతి వ్యవసాయం అనేది ఒక రణరంగం. ఆ రణరంగంలో ఓడిపోకుండా ఉండాలంటే తన పట్టుదల, తన నమ్మకం, తన మీద తనకున్న విశ్వాసం మాత్రమే ఈ విజయాన్ని ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా మేము వేసేటువంటి దాదాపుగా ఇన్ని రకాల పశువులు వేసి పండియడం అనేది ప్రధానంగా ఈరోజు దాదాపు 2 రకాల పశువులతో స్టార్ట్ అయినాము. ఇప్పుడు 19వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఆరుతడి బియ్యం లోపల అగ్ని ప్రవేశం సమతుల్యత ఉంటుంది, పంచభూతాలు. కాబట్టి ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి రోగాలు రావు. మేము ఇచ్చే పశువులో కూడా యాంటీ క్యాన్సర్ పశువు ఉంది, ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ని ఎదిరించే పశువు కూడా ఉంది. కూరలో కూడా 18 రకాల పశువుల్ని మనం కూరకి ఇస్తున్నాం. విదేశాలకు కూడా పశువు ఇస్తున్నాం. అమెరికా, మలేషియా, సింగపూర్, తైవాన్, దుబాయ్, కెనడా, యూకే, ఉగాండా ఇలాంటి దేశాలకు ఇస్తున్నాం. ఇలా 19 సంవత్సరాలు అడుగుపెట్టడం కాదు, 20 సంవత్సరాలు అడుగుపెట్టినప్పుడు ఇంకా సంతోషపడతారు. 2 దశాబ్దాలు అవుతాయి. సో అడుగుపెట్టబోతున్నాం నెక్స్ట్ ఇయర్. కాబట్టి క్యాన్సర్కి ఉచితంగా పసుపే కాదు, అప్పుడప్పుడు తౌడు కూడా ఇస్తున్నాం. ఈ పసుపును తేనెలో కలుపుకొని, షుగర్ ఉన్న వాళ్ళైతే కొబ్బరి నూనెలో కలుపుకొని తీసుకోవాలి. పరిగడుపున 2 గ్రాముల అన్నం ఎత్తుకంతా తీసుకోవాలి. ఈ క్యాన్సర్ పేషెంట్ ఆహార నియమాలు కూడా పాటించాలి. అరిగలు, ఊదలు, నల్ల బియ్యం యొక్క గంజి ఫర్మెంటేషన్లో తాగాలి. అశ్వగంధ, అలోవెరా, తులసి కషాయాలు, మెరూన్ కలర్ పండు తినాలి. అలాగే జామ ఆకులు 2, రావి ఆకులు 2 ఉడకబెట్టుకొని కూడా 1/2 లీటర్ అయినాక 1/2 లీటర్ నీళ్ళు తాగాలి. అలాగే పైనాపిల్ కూడా 1 లీటర్ ఉడకబెట్టుకొని 1/2 లీటర్ అయినాక తాగాలి. ఇలా ఆహారం ఔషధం కావాలి. కుండలో ఉడకబెట్టుకొని తినాలి. తవుడు కూడా సెల్స్ డెవలప్మెంట్ అవుతుంది. నథింగ్ బట్ ఒక విటమిన్ లోపాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి తవుడు కూడా ముఖ్య కీలకమైన దశ. కాబట్టి తవుడు అయిన తెల్ల బియ్యానికి క్యాన్సర్ రోగులు తినకూడదు. ప్రోటీన్ బియ్యం అయినా తినాలి, తవుడైనా తీసుకోవాలి. ఇలా యొక్క దేశం లోపల చూస్తుంటే చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రసాయనిక ఎరువులతో భూమి అంతా కూడా కలుషితమైపోయి, నీరంతా కలుషితమైపోయి రాబోయే రోజులలో క్యాన్సర్ తెలంగాణ కాబోతుంది ఇది. ఎందుకంటే అధికంగా రసాయన ఎరువులు వాడుతున్నారు, అధికంగా మరి విషపు అలవాట్లు ఉన్నాయి. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే, గ్లోబలైజేషన్ నుంచి మనం ఈ విషపూరితమైనటువంటి విధానం నుంచి బయటపడాలంటే ప్రకృతి వ్యవసాయం మాత్రమే శరణ్యం. అలాంటి ఆహారం ఇచ్చి మనం కస్టమర్లను ఆదుకోవడం, ప్రజలను ఆదుకోవడం ఎంతైనా కూడా మన వివేకంగా సాగేటువంటి ప్రకృతి వ్యవసాయం లోపల ఒక విధానం అది. అలాగే నేచురల్ ఫార్మింగ్తో పాటు ఆర్గానిక్ వ్యవసాయం కూడా కాదనడానికి వీలేదు. అట్లా చేసే వాళ్ళని కూడా అభినందిస్తాం, ఆనందపడతాం. అలాగే ఈ రాష్ట్రం లోపల ఎలాంటి ప్రోత్సాహాలు లేకున్నప్పటికీ కూడా మా కాలమే మేము నిలబడి దాదాపుగా 7,000 మందికి మేము సరుకులు ఇవ్వగలుగుతున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని స్టాల్ పెట్టమంటున్నాం. మేము ఎలాంటి సబ్సిడీ ఎరువులు వాడటం లేదు. మాకున్నాయి ఆవులు. అనేక 19 సంవత్సరాలు రికార్డు తీసినప్పటికీ కూడా మా పేరు మీద మందు బస్తాలు కొనుగోలు ఉండదు, ఏ ఏడం అనేది ఉండదు. కాబట్టి ఇలా సాగేటువంటి ఈ విధానం లోపల ప్రభుత్వం మాకు షాలు పెట్టేయడం, మమ్మల్ని ప్రోత్సహించేటువంటి విధానంలో ఉంటే సంతోషపడతాం. రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞాపన చేస్తాం మీ ఛానల్ ద్వారా. మీ దగ్గర పసుపే కాకుండా నల్ల బియ్యం ఉన్నాయి, రక్తశాలి ఉన్నాయి, చెకో ఉన్నాయి, ఆరుతడి బియ్యాలు ఉన్నాయి, చిట్టి ముత్యాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఇంకా బియ్యాలలో రాబోయే రోజులలో చిట్టి ముత్యాలలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఒక విత్తనం తీసుకొచ్చి నల్లగా ఉంటుంది గింజ, దాన్ని కూడా ప్లే చేయబోతున్నాం. ఏదైనా కూడా 2 సంవత్సరాలు అయిన తర్వాతనే మేము బియ్యం పట్టించి అమ్మడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కందిపప్పు కూడా మొత్తం ఏంచి చేయడమే కానీ ఏంచకుండా తాండూరులాగా మట్టిలో వేయించడం. కాబట్టి ఇలా వేస్తే పప్పు ఏమైందంటే చాలా రోజులు స్టాక్ ఉంటుంది, పప్పు రుచిగా కూడా వస్తుంది. మేము అన్ని పంటలు కూడా మల్చింగ్ చేస్తాం, పసుపు కూడా మల్చింగ్ చేస్తాము. ఇప్పుడు 7 ఫీట్ వరకు ఉంది పసుపు. దాదాపు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా 7 ఫీట్ లేదు.